హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు వ్లాగ్స్. ఇంక ఇవాల్టి వీడియో వచ్చి మార్నింగ్ నుంచి నేను ఆఫ్టర్నూన్ వరకు చేసుకున్న కొన్ని పనుల్ని అయితే మీతో చూపిస్తున్నానండి. ముందైతే మార్నింగ్ గుమ్మం ముందరైతే ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. ధనుర్మాసం కూడా వచ్చేసింది కదా, ఇంట్లో రంగులు కూడా లేవండి, నిండుకో ఉన్నాయి. ఎర్రమట్టి కూడా నిండుకో ఉంది. అందుకని ఇవాళ ప్లెయిన్గా వేసేస్తున్నాను ముగ్గు అనేది. ఇళ్ళమ్మటికి వస్తున్నాయి కానీ కొంచెం చాలా తక్కువ ఇస్తారనమాట. ఇక బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుందాంలే, ఒకసారి తీసుకొచ్చుకుంటే 1 year పాటు ఉంటాయండి. చాలా రోజులు వస్తాయి అక్కడ తెచ్చుకుంటే. నెల్లూరులో స్టౌనస్పేట అని ఉంటుందన్నమాట. అక్కడ ఓన్లీ ఈ ముగ్గుకు సంబంధించిన ముగ్గు పిండి, రంగులు అన్నీ దొరుకుతాయి అన్నమాట అక్కడ. ఆ సందు పేరు కూడా ముగ్గురాల సందు అంటారు. ఇక అక్కడైతే తెచ్చేసుకుందాము అనేసి ఇక ఇవాళ ప్లెయిన్గానే వేసేస్తున్నాను ముగ్గు అనేది. చిన్నప్పుడండి స్కూల్లో ఈ పండగ నెల పెట్టినప్పటి నుంచి బుక్కుల్లో ముగ్గులు అయితే వేస్తూ ఉండేవాళ్ళం అనమాట. మా ఫ్రెండ్స్ ఏం వేస్తున్నారు అవన్నీ నేను వాళ్ళ దగ్గర వేయించుకోవడం, నాకు వచ్చినవన్నీ వాళ్ళు వేసుకోవడం, ఒక పెద్ద బుక్ నిండా ముగ్గులే వేసుకునేవాళ్ళం అండి మేము. 90sలో స్కూల్ డేస్కి వెళ్ళిన వాళ్ళు ఉండుంటే తప్పకుండా ఇది చేసే ఉంటారు. పండగ నెల వస్తే ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఇదండి ముగ్గు అయితే వేసుకున్నాను కొంచెంగా, కలర్స్ ఏం లేకుండా. పక్కన కూడా గౌరీదేవి దగ్గర ఒక చిన్న ముగ్గు అనేది వేసుకున్నాను. ఇక లోపలకి వచ్చేసాక ఇంకా బియ్యం కడిగి పెట్టేసినాన్ని. ఆ బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, వాటిని ఇలా మొక్కలకి పోసుకుంటాను అప్పుడప్పుడు. వీటికి ఒక 4 daysకి ఒకసారి ఇచ్చినా సరిపోతాయండి ఇండోర్ ప్లాంట్స్కి. ఇవి 2 మనీ ప్లాంట్స్, అంటే 2 రకాలన్నమాట అవి. ఇక పైన టెర్రస్ మీద కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి. వాటికి కూడా కొంచెం కొంచెంగా ఈ బియ్యం కడిగిన వాటర్ని ఇస్తానన్నమాట. హెల్తీగా పెరుగుతాయండి అవి. ఇలా స్పైడర్ ప్లాంట్స్, వాటి పేర్లు పెద్దగా తెలియదు నాకు. మనీ ప్లాంట్స్లోనే ఇంక 2-3 రకాలు ఉన్నాయి. ఇంకా టర్టిల్ వైన్ అనుకుంటా అది ఉంది. ఇవి మామూలుగా అయితే హ్యాంగ్ చేసి పెట్టుకుంటాను. మొన్న ఇక్కడ తుఫాన్కి బాగా ఎక్కువ గాలి వచ్చింది కదండి, అప్పుడు విరిగి పడిపోతాయి అనేసి ఇంకా మా వారితో ఇవన్నీ తీపిచ్చి ఇక్కడ పెట్టేశాను అనమాట. మళ్ళీ వారు ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ మొత్తం వాటి ప్లేస్లో వాటిని తగిలించేసేయాలి. ఈ ప్లేస్లో యాక్చువల్గా నేను బుద్ధుడిని పెట్టుకోవాలని ఇలా కట్టించుకున్నానండి. ఇంకా అవన్నీ ఇంకా జరగలేదు. ముందు ఫ్యూచర్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇక మా పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇక కిందకు వచ్చేసానండి. బియ్యం బాగా నానిపోయి ఉంటాయి. ఒక పక్కన అన్నం అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. నేను విడిగా వంచుకుంటానండి బియ్యాన్ని, అన్నంని. ఇక ఇవాళ కర్రీ వచ్చేసి పప్పుచారు, ఇక కాకరకాయలు స్టఫింగ్ చేద్దాము అనుకుంటున్నాను. ఈ పప్పుచారుని ఇలా నేను చేసే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా కాకరకాయ స్టఫింగ్ కూడా బాగుంటుందండి. స్టఫింగ్ది నేను షార్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్లో పెట్టున్నాను. ఇంకా దానికి కావాల్సిన వెజిటేబుల్స్ పక్కన ఉంచుకున్నాను. ఇంకా పక్కన అన్నం ఉడుకుతూ ఉంటుందండి. ఇంకా ఇలా ప్యాన్ పెట్టేసుకొని పెసరపప్పుని లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోవాలండి. అలా వేపేసుకున్న పప్పుని బాగా కడుక్కొని ఇలా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి ఒక పక్కన. ఇక అన్నం కూడా ఉడుకుతూ ఉంది. పెసరపప్పు వేపుకుంటే అండి పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక ఈలోగా పక్కన ఆనియన్, పచ్చిమిర్చి, టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా.
ఇక ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఇట్లా పోపు గింజలు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు యాడ్ చేస్తున్నాను. ఇవి వేసేసుకున్నాక ఆనియన్, కరివేపాకు వేసేసుకుంటున్నాను. కొంచెంగా సాల్ట్ వేసేసుకొని లో ఫ్లేమ్లో మగ్గిచ్చేసుకోవాలండి. మామూలుగా పప్పుచారుకి పప్పులోనే అన్నీ వేసి ఉడికించే స్టైల్లో కూడా చేసుకుంటారు. అమ్మ వాళ్ళు అయితే యాక్చువల్గా అలాగే చేస్తారు. అది కూడా బాగుంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేపేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత టమోటా ముక్కలు, ఇక పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేస్తే మెత్తగా మగ్గుతాయండి. ఇక పక్కన కాకరకాయలు ఇలా పీల్ తీసేసుకొని సీడ్స్ తీసేసి విడిగా కుక్ చేసుకుంటున్నానండి. కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ఇది చింతపండు వాటర్ పోసి ఉడికించుకుంటున్నాను అనమాట. పప్పు ఉడికిపోయిందండి. ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి అది. ఈ టమోటా మగ్గింది కదా, ఇక్కడ కొంచెం కారం, కళ్ళుప్పు కూడా వేసేసుకోవాలి. ఎక్కువ వేయక్కర్లేదండి కారం, అంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఇది కాకరకాయ స్టఫింగ్ కోసం అండి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని స్టఫింగ్ కోసం అయితే రెడీ చేసేసుకుంటున్నాను పక్కన. పప్పు చల్లారిపోయాక పప్పుని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ముద్దకంతో మెదుపుకోకుండా ఒక్కసారి ఇలా మిక్సీ పట్టేసి ఇక వాటర్ కూడా కొన్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో మరిగించుకోవాలన్నమాట పప్పుచారు అనేది. ఇక చింతపండు యాడ్ చేయండి. నేను ఇందులో నిమ్మరసం పోస్తానన్నమాట. ఒక 2 నిమ్మకాయలు అయితే పడతాయి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా నిమ్మకాయలని స్క్వీజ్ చేసుకొని పప్పుచారు మరిగే టైంలో అందులో యాడ్ చేసుకుంటాను. మరుగుతుంది కదండి, ఇప్పుడు ఈ నిమ్మరసం అనేది పోసేసుకోవాలి. తర్వాత లాస్ట్లో 1 స్పూన్ నెయ్యితో ఇలా ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంపేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా నొక్కేసుకొని ఆ నేతిలో మంచిగా వేపుకోవాలండి. వేపేసుకొని ఇట్లా అందులో పోసేసాక వెంటనే మూత పెట్టేసి కలపకుండా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా భలే బాగా పట్టుకుంటుందండి. పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇక కాకరకాయలు కూడా ఉడికిన కాకరకాయలని ఇలా ఆయిల్లో వేపేసుకున్నాను. అదే ఆయిల్లో ఈ పొడిని అంతటిని మంచిగా వేపేసుకున్నానండి. తర్వాత ఇలా స్టఫ్ చేసుకోవడమే. భలే బాగుంటుందండి కాంబినేషను. ఇక అన్నం రెడీ అయిపోయింది, కాకరకాయలు రెడీ అయిపోయాయి, ఇక పప్పుచారు కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తానండి. ఇది కొంతమందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం. అప్పుడప్పుడు మనకి ఇలా షింక్ బ్లాక్ అవుతూ ఉంటుంది కదండి, వాటర్ పోకుండా. అలాంటప్పుడు ఇలా అన్బ్లాక్స్ డ్రైన్ క్లీనర్ అని ఇట్లా పౌడర్ ఉంటుందండి. సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుంది మనకి. డిష్ వాషర్స్ దొరుకుతాయి కదా, ఆ లైన్లో ఖచ్చితంగా ఇది పెట్టుంటారు. ఇలా ఒక ప్యాకెట్ అంతా ఇలా కట్ చేసి అందులో పోసేయాలండి. పోసేసి ఒక 30 నిమిషాల పాటు దాన్ని ఇంకా ఏం చేయకూడదు. మొత్తం మన హెయిర్ ఏదన్నా వీరుక్కో ఉన్నా సరే మొత్తం మెల్ట్ అయిపోతాయంటండి. ఇంతకుముందు నాకు తెలియదు అనమాట, వదిన దగ్గర చూశాను. నీట్గా మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది ఒక 30 మినిట్స్ తర్వాత. ఇక ఇందాక నిమ్మకాయలు పిండుకున్నాను కదా, ఆ చెక్కలను కూడా ఇలా ట్యాప్స్కి ఇలా రుద్దేసుకుంటాను. మంచిగా నీట్గా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా 30 నిమిషాల తర్వాత ఇలా నీట్గా అంతా వాష్ చేసుకుంటున్నానండి. బాగా మెరుస్తూ మనిషి ఇంకెప్పుడు నీట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. అప్పుడప్పుడు అవి 30 రూపీస్ ఎంతో ఉంటాయండి.
ఒక 4-5 ప్యాకెట్లు తెచ్చి పెట్టేసుకున్నామంటే ఎప్పుడైనా ఇలా అత్యవసర పరిస్థితుల్లో మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఇలా నీట్గా ఉంటుందండి షింక్ అనేది. ఒక 2-3 చెంబులు వాటర్ ఇలా ఫోర్స్గా పోసేస్తే నీట్ క్లియర్ అయిపోద్దండి. పోయగానే కొంచెం ఘాటులాగా స్మెల్ వస్తుంది, కొంచెం దూరంగా వెళ్ళిపోతే ఏం కాదు, నీట్గా ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటానండి. థ్యాంక్ యూ.